ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వినుచున్న మీకు మా హృదయపూర్వకమైనటువంటి వందనములు. ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మా ఆత్మీయ తండ్రి గారైనటువంటి షాలేము రాజు గారు రచించినటువంటి ఓడిపోయిన వారి దేవుడు అనే ఈ చిన్న పుస్తకము చదివి మీకు వినిపించాలని ఇలా మీ ముందుకు వస్తూ ఉన్నాను. ముందు మాట, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ పుస్తకము చదువుచున్నప్పుడు వినుచున్న వారందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఈ సృష్టిని నిర్మించాడు. దేవుని సృష్టిలో భాగంగా పంచభూతాలను ఏర్పాటు చేశాడు. ఈ సృష్టినంతటిని 6 రోజుల్లో పూర్తి చేసి 7వ రోజు విశ్రమించెను. అలాగే దేవుడు ఏ లోపము లేని సుందర సృష్టిని నిర్మించినట్లు లేఖనము సెలవిస్తుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశము భూమి మీద నెరవేర్చబడకపోవడానికి కారణం మానవుని అవిధేయత. దేవుని ఉద్దేశమును నెరవేర్చే విషయంలో మానవుడు ఓడిపోయాడు. అలా ఓడిపోయానని బాధపడుతున్న వారి విషయంలో దేవుడు ఎలా స్పందిస్తున్నాడో, దేవుని స్పందన ఎలా ఉందో తెలియజేయటమే ఈ చిన్న పుస్తకము యొక్క ఉద్దేశము. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. దావీదు చెప్పిన మాటలన్నిటిలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన మాట, చీకటిని వెలుగుగా చేయును అన్నాడు కదా. అసలు చీకటి వెలుగు అవుతుందా? అసలు అది సాధ్యమేనా? వాస్తవానికి ఇది ఒక అసాధ్యమైన విషయం. చీకటిలో ఒక దీపాన్ని వెలిగించాము అనుకోండి, ఆ దీపం ఇచ్చే కాంతికి చీకటి పారిపోతుంది. కానీ ఇక్కడ చీకటిలో వెలుగునిచ్చును లేదా చీకటిలో నాకు వెలుగు కలిగించును అనలేదు, లేదా తన వెలుగు చేత చీకటిని పారద్రోలును అని కూడా అనలేదు. మరి చీకటి వెలుగుగా ఎలా అవుతుంది? అసలు అది ఎలా సాధ్యం అవుతుంది? బైబిల్లో చీకటి అనేది రకరకాలుగా చెప్పబడింది. లోకమనే చీకటి, పాపమనే చీకటి, దుర్బోధ అనే చీకటి, అజ్ఞానం అనే చీకటి, నిత్య చీకటి అంటే నరకం, అక్షరార్థమైన చీకటి. పరిశుద్ధత పాపమును తొలగిస్తుంది, కానీ పాపమే పరిశుద్ధత కాదు. క్రీస్తు రక్తము చేత పాపము కడగబడినప్పుడు పరిశుద్ధత సంప్రాప్తమయ్యింది, అంటే పరిశుద్ధులము అవుతాము. అంతేకాని పాపమే పరిశుద్ధతగా మారదు. అలాగే అజ్ఞానం జ్ఞానం అవుతుందా? అజ్ఞానాన్ని జ్ఞానం పారద్రోలుతుంది, కానీ అజ్ఞానం జ్ఞానము కాదు. మరియు అక్షరార్థమైన చీకటిని, మనకు కనిపించే చీకటి వెలుగు పారద్రోలుతుంది, కానీ చీకటి వెలుగు కాదు. బహుశా ఇది ఒక్కసారి వింటే అర్థం కాకపోవచ్చు, కాబట్టి అర్థమయ్యేంత వరకు వినండి. ఇక్కడ మనం చెప్పుకున్న చీకటులన్నీ ఎక్కడా కూడా వెలుగుగా మారడం అసంభవం అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి చీకటిని వెలుగుగా చేయును అని దావీదు ఎలా పలికాడు? దానిని పరిశుద్ధ గ్రంథంలో రాయడానికి పరిశుద్ధాత్ముడు ఎలా అనుమతి ఇచ్చాడు? మీకు కూడా ఇవే ప్రశ్నలు మొదలయ్యాయి కదా. వాస్తవానికి మనం పైన చెప్పుకున్న చీకట్ల గురించి కాదు దావీదు చెప్పింది. కీర్తనలు 18వ అధ్యాయము 28వ వచనంలో దావీదు చెప్తున్న చీకటి పేరు ఓటమి లేక వైఫల్యం. దావీదు దేవుని యందు చాలా భయభక్తులు కలిగినవాడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు అనే గుర్తింపును కూడా పొందాడు. గొర్రెలు కాసే స్థితి నుండి రాజు స్థానాన్ని చేరుకొని చాలా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ కూడా ఏ స్థాయికి వెళ్ళినా దేవునికి దుఃఖం కలిగించేది ఏది నా జీవితంలో జరగకూడదు అని దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండడానికి సాధన చేయాలని తీర్మానించుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. దావీదు తన తీర్మానానికి భిన్నంగా తన జీవితంలో పెద్ద తప్పును చేశాడు. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించుచు దాని యందు ఆనందించువాడు ధన్యుడు అని మనకు పాఠం నేర్పిన దావీదు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అని అనేకసార్లు చదివిన దావీదు తప్పటడుగు వేయనే వేశాడు. అదేమిటంటే పొరుగువాని భార్యను ఆశించాడు. అంతటితో ఆగక ఆమె భర్త అయిన ఊరియాను హత్య చేయించి మరొక తప్పటడుగు వేశాడు. దేవుని తీర్పుకు కోపానికి గురయ్యాడు. దావీదు దేవుని హృదయానుసారుడు అయినందున దేవుడు చూసి చూడనట్లు వదిలేయలేదు.
దావీదు జీవితం అంధకారంగా మారిపోయింది. దావీదు జీవితంలో ఓడిపోయినట్లు అయిపోయింది. వాస్తవానికి దావీదు చేసిన పనికి దేవుడు అతని దగ్గర నుండి రాజ్యాన్ని తీసివేయాలి, కానీ దేవుడు తీయలేదు. అంటే దావీదు చేసిన తప్పును దేవుడు సమర్థిస్తున్నాడా అంటే లేదు. కానీ దావీదు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడడం వల్ల దేవుడు క్షమించాడు. అలాగే దేవుడు సంసోనును ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఒక కారణ జన్ముడిగా పుట్టించాడు. సంసోను విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, కానీ దానిని నెరవేర్చే విషయంలో సంసోను ఓడిపోయాడు. సంసోను నుండి దేవుడు ఏమి ఆశించాడో అది సంసోను నెరవేర్చలేకపోయాడు. అతను శత్రువులను వినాశనం చేయాలని దేవుడు ఆశిస్తే సంసోను మాత్రం వేశ్యాలోలుడై ఒక ఆమెను ప్రాణప్రదముగా ప్రేమించి ఆమె ద్వారా శత్రువు చేతిలోనికి వెళ్ళి వారి దగ్గర బంధింపబడి 2 కన్నులు తీయబడిన వాడై ఉన్నట్లు లేఖనం సెలవిస్తుంది. మరలా సంసోను దేవుని ముందు పశ్చాత్తాపపడి బలము నిమ్మని ప్రార్థించాడు. అతని ప్రార్థనకు జవాబుగా తన తల వెంట్రుకలు మొలవడం ప్రారంభించాయి. మరలా ఆత్మను పొందుకొని శత్రువులపై దేవుని చిత్తమును నెరవేర్చాడు. పైన చెప్పబడిన వారి జీవితంలో ఒక్కొక్క తప్పు ఒక్కొక్క ఓటమిగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడు కూడా వారిని విడిచిపెట్టి ఉంటాడు అని అనిపిస్తుంది కదా, నిజమే. వాళ్ళు చేసిన తప్పుకు దేవుడు కూడా వాళ్ళని విడిచిపెట్టాలి, కానీ దేవుడు విడవలేదు. ఎందుకంటే వాళ్ళు తమ తప్పులు తెలుసుకొని దేవుని ముందు పశ్చాత్తాపపడడం వల్ల దేవుడు వారిని కనికరించాడు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే దేవుడు వారిని క్షమించడమే కాకుండా వారి చీకటిని వెలుగుగా మార్చటము మనము లేఖనంలో చూడగలము. ఈరోజు ఇది వినుచున్న మీలో కూడా ఎవరైనా దేవునికి కోపం తెప్పించే పని చేసి ఉన్నారేమో. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకు. దేవుడు న్యాయవంతుడు. ఆయన ఎవరికైనా న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. నేను దేవునికి ఇష్టం లేని పని చేశాను. నా భక్తి జీవితంలో నేను ఓడిపోయాను. ఇక దేవుడు నన్ను పట్టించుకోడు. ఇక నా ప్రార్థన వినడు. దేవుడే నన్ను వదిలేస్తే ఇక నా జీవితానికి అర్థం ఏముంది అని కృంగిపోకు, బాధపడకు. దావీదు ప్రార్థన విన్న దేవుడు, సంసోను ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు? ఇప్పటికైనా నీ సందేహాలను విడిచి దేవుని ముందుకు రా. నీ తప్పులు తెలుసుకొని దేవుని ముందు ఒప్పుకో. ఆయన హృదయపూర్వకంగా నిన్ను క్షమించగలడు. మన దేవునికి సమస్తము సాధ్యమే. అయితే మనం చేయవలసిన పని కూడా ఒకటి ఉంది. అదేంటంటే నీ ఓటమికి కారణం ఏమిటో గుర్తుపట్టి తప్పు చేశాను ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపపడితే ఆయన నీ ఓటమిని విజయముగా మార్చగలడు. నీవు ఎవరివైనా కావచ్చు. నువ్వు ఉన్న స్థితి ఏమిటి, నీలో ఉన్న లోపాలు ఏమిటి, దేవునికి నీలో నచ్చనివి ఏమిటి అనేది చూచుకొని నిన్ను నీవు ప్రశ్నించుకొని మారు మనసు పొందడానికి సిద్ధపడి తప్పును దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు అంటున్నాడు, నీ ఓటములను కూడా విజయాలుగా మారుస్తాను అని. ఓడిపోయిన వారిని విడువని దేవుడు. దేవుని ప్రజలున్న ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ ప్రాంతము పేరు బెత్లెహేము, అంటే దేవుని ఇల్లు. ఆ ప్రాంతంలోని వారైన నయోమి, ఆమె భర్త ఎలీమెలెకు, తన 2 కొడుకులు దేవుని ఇల్లైన బెత్లెహేమును విడిచి వెళ్ళారు. కొన్నాళ్లకు నయోమి భర్త అయిన ఎలీమెలెకు చనిపోయాడు. నయోమి తన 2 కొడుకులకు ఆ మోయాబు ప్రాంతంలోని వారితోనే పెళ్లి చేస్తుంది. కొద్ది కాలానికి కొడుకులు కూడా చనిపోతారు. ఏదో పొందుదాం అని పోతే ఏదో అయింది. జీవితంలో అందరినీ కోల్పోయి ఓడిపోయింది పాపం నయోమి. ఇలా పైన చెప్పబడిన నయోమి జీవితం కూడా చీకటిగా మారింది. ఈ చీకటి వెలుగుగా మారడం సాధ్యమేనా అంటే సాధ్యమే. మన దేవునికి సమస్తము సాధ్యమే. అయితే మనం చేయవలసిన పని కూడా ఒకటి ఉంది. అదేమిటంటే నీ ఓటమికి కారణం ఏంటో గుర్తుపట్టి తప్పు చేశాను ప్రభు అని దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాపపడితే ఆయన నీ ఓటమిని విజయముగా మార్చగలడు. సహజంగా మనం ఎదుటివారిలోని లోపాలను వెతకడానికి ఇష్టపడతాము, కానీ మన బ్రతుకులను మనం చూసుకోము. దేవుడు కోరుకునే వారిలో ఉండే ముఖ్య లక్షణం ఏమిటంటే ఎదుటివారిలో లోపాలను వెతకడానికి ప్రయత్నించడు, కానీ తనని తాను విమర్శించుకుంటాడు. నువ్వెవరివైనా కావచ్చు. నువ్వు ఉన్న స్థితి ఏమిటి, నీలో ఉన్న లోపాలు ఏమిటి, దేవునికి నీలో నచ్చనివి ఏమిటి అనేది చూసుకొని నిన్ను నీవు ప్రశ్నించుకొని మారు మనసు పొందడానికి సిద్ధమై తప్పును దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు అంటున్నాడు, నీ ఓటములను కూడా విజయాలుగా మారుస్తాను అని. ఓటములను విజయములుగా మార్చే దేవుడు. అదేంటి, ఓటమి విజయముగా ఎలా మారుతుంది? ఓసారి నీకు విజయాన్ని ఇస్తాను అంటే అది సాధ్యమయ్యే విషయమే, కానీ
ఓటమి విజయముగా మారడం అసాధ్యం కదా, నిజమే. మనకు అసాధ్యమే కానీ దేవునికి కాదు కదా. దావీదు ఊరియా భార్యతో తప్పు చేసిన ఫలితంగా మొదట పుట్టిన బిడ్డ చనిపోయింది. నాతాను ప్రవక్త వచ్చి దావీదును హెచ్చరించినప్పుడు దావీదు తన తప్పు తెలుసుకుని దేవుని ముందుకు వెళ్ళి పశ్చాత్తాపపడి మారు మనసు పొందాడు. ఫలితంగా ఏది దావీదుకు సమస్య చీకటి అయ్యిందో ఆ చీకటినే వెలుగుగా మార్చి ఆమె నుండి దేవుడు సొలొమోనును పుట్టించాడు. సొలొమోను వైభవాన్ని గురించి ప్రభువు కూడా బైబిల్లోని నూతన నిబంధనలో మాట్లాడుతూ, సొలొమోను గొప్ప జ్ఞాని, ప్రవక్త, మంచి రచయిత. అతను రాసిన 3 పుస్తకాలు బైబిల్లో చోటు సంపాదించుకున్నాయి. అవే పాత నిబంధనలోని సామెతలు, ప్రసంగి, పరమగీతములు. ఇదే చీకటి వెలుగు అవ్వడం అంటే. నయోమి జీవితం మొత్తం శూన్యమైపోయింది. ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని తను ఆలోచించడం మొదలుపెట్టింది. బుద్ధిహీనతను గుర్తించి మారు మనసు పొందడానికి ఇష్టపడింది. ఎప్పుడైతే నయోమి తన మనసు మార్చుకొని దేవుని వైపు మళ్ళిందో అప్పుడు రూతు హృదయంలో నయోమి పట్ల ప్రేమ కలిగేటట్లు చేసి నయోమితో పాటు రూతు బెత్లెహేముకు వచ్చేటట్లు దేవుడు చేశాడు. వారు బెత్లెహేముకు వచ్చాక దేవుడు వారికి బోయాజును కలిపి రూతు బోయాజులకి సంతానాన్ని ఇచ్చి వారిని క్రీస్తు వంశావళిలో చేర్చాడు. వాస్తవానికి నయోమి జీవితంలో ఓడిపోయింది. నయోమి మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపపడి దేవుని ఇల్లైన బెత్లెహేముకు రాకపోతే మనకి రూతు అనే వ్యక్తి తెలిసేది కాదు. బైబిల్లో రూతు అనే పుస్తకము ఉండేది కాదు. మనకి చాలా విషయాలు తెలిసేవి కావు. సంసోను దేవుని చిత్తాన్ని నెరవేర్చక శత్రువుల చేతికి చిక్కి జీవితంలో ఓడిపోయాడు. ఇతని పరిస్థితి అయితే ఇంకా దారుణం. ఇక తన బ్రతుకు మీద తనకు ఆశ కూడా లేదు. కానీ అలా అనుకొని సంసోను మౌనంగా ఆగిపోలేదు. దెబ్బతిన్న తరువాత పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి, ఏ ఉద్దేశంతో నన్ను పుట్టించావో దానిని నేను నెరవేర్చలేకపోయాను ప్రభువా, నా యందు కనికరపడి ఒక్కమారు నాకు అవకాశం ఇవ్వు, నీ సంకల్పం నెరవేర్చి చనిపోతాను ప్రభువా అని ప్రార్థించాడు. సంసోను ప్రార్థన విన్న దేవుడు మరలా సంసోనుకు బలాన్నిచ్చి, పూర్వము తన జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే తన మరణకాలంలో అతడు చంపిన వారి శవముల లెక్క ఎక్కువగునట్లు చేశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, పైన చెప్పబడిన భక్తుల జీవితాలను చూశావు కదా. వారిలాగా నువ్వు కూడా నీ తప్పులను తెలుసుకొని మారు మనసు పొంది నూతన జీవితంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడి హృదయపూర్వకంగా కోరుకుంటే నీ ఓటములన్నీ విజయాలుగా మార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కృంగిపోకు, అక్కడే కూర్చోకు, ఓడిపోయాను, ఇక నాకు వేరే దిక్కు లేదు అని అనుకోకు. ఇప్పుడైనా నీ మనసు మార్చుకొని ఆయన దగ్గరికి వస్తే నీ కన్నీరంతా తుడిచి నీ ఓటములన్నిటిని విజయాలుగా మార్చాలని దేవుడు చూస్తున్నాడు. ఆయన ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవుని సేవ చేస్తున్న సేవకులారా, నువ్వు చేస్తున్న సేవలో కూడా కొన్నిసార్లు ఓటములు వచ్చి ఉండవచ్చు. ఓడిపోయాననే బాధతో అక్కడే కూర్చోకు. ఓటమి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించుకొని ఎక్కడ లోపముందో దిద్దుకొని మారు మనసు పొంది సరిచేసుకొని దేవుని ముందుకు వెళితే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఓటములన్నీ విజయాలుగా మారుస్తాడు. అలాగే నీ భక్తి జీవితాన్ని మాత్రమే కాదు, నీ భౌతిక జీవితాన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడు. నీ జీవితంలో పెద్ద పెద్ద తప్పులు చేయకపోయినా నువ్వు చేస్తున్న కొన్ని ప్రయత్నాల్లో ఓడిపోతూ ఉండవచ్చు. పదే పదే ఎదురవుతున్న ఓటమిని చూసి ఇక నాకు విజయం రాదు అనుకొని నీ ప్రయత్నాన్ని ఆపి, నీ స్థితిని బట్టి నీ మీద నీకు అసహ్యం కలిగి నిన్ను నీవు శపించుకొని ఉండవచ్చు. నీ పరిస్థితిని బట్టి ఇతరులు నిన్ను తక్కువ చేసి చూస్తుండవచ్చు. ఇక నేను బ్రతికి ఉండి ఏం ప్రయోజనం అని విసుగు చెందకు. బహుశా దావీదుకు కూడా ప్రాణం పోతే బాగుండు అనే ప్రేరేపణ కలిగి ఉండవచ్చు. అందుకేనేమో కీర్తనలు 118:17 నేను చావను, సజీవుడన యెహోవా క్రియలు వివరించెదను అని అంటున్నాడు. దేవుడు నిన్ను ఊరకనే పుట్టించలేదు. ఏదో ఒక ఉద్దేశము, ప్రణాళిక కలిగి నిన్ను సృష్టించాడు. నీ అవసరత ఈ భూమి మీద ఉంది, భూమి మీద ఉన్న మనుషులకి ఉంది. నీ జీవితంలో ఒక కర్తవ్యం ఉంది. అది నీకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన దేవునికి తెలుసు. ఈ లోకంలో ఏ మనిషినికి లేని తలాంతు లేదా ఏదో ప్రత్యేకత నీలో ఉంది. లేకపోతే భూమి మీద ఎంతమంది ప్రజలుండగా నిన్నెందుకు పుట్టించాడు? నీ ద్వారా జరగాల్సిన పని ఏదో ఉంది గనుక అది పూర్తి అయ్యేదాకా నువ్వు బ్రతికి ఉండాలి. ఎవరైనా నొప్పించే మాటలు అంటున్నారా? పర్వాలేదు అననివ్వు. విమర్శిస్తున్నారా? విమర్శించని. నువ్వు ఎందుకు పనికిరావు, వేస్ట్ అంటున్నారా? అననివ్వు. పనికిరాని వారిని తయారు చేసే, సృష్టించే పని దేవుడు చేయడు కదా. దేవుడు నన్నంటూ పుట్టించాడంటే నా పట్ల ఆయనకి ఏదో ఉద్దేశం ఉంది అని మర్చిపోకు.
ఈరోజు అవమానాల గుండా ప్రయాణిస్తున్నావేమో, నా తండ్రి చిత్తమైతే వీటన్నిటినీ నీకు ఘనతలుగా ఆయన మార్చగలడు. ఈరోజు వైఫల్యాలలో ప్రయాణిస్తున్నావేమో, ఆయన సంకల్పమైతే వాటిని విజయాలుగా మార్చగలడు. ఇక సందేహం ఎందుకు? చీకటిని వెలుగుగాను, ఓటమిని విజయముగాను మార్చే దేవునికి ఇప్పుడైనా నీ జీవితాన్ని అప్పగించుకో. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను ప్రేమగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ఇప్పుడే మోకాళ్ళుని దేవుని ముందుకు వెళ్తావా? యేసయ్య నీ కోసం గాయపడిన తన 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు.